హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ పార్ట్ 2 తెలుసుకుందాము. పార్ట్ 2 అంటే మనం ఆల్రెడీ పార్ట్ 1 వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుసుకుందాం కదా. ఇవాళ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో చూడని వాళ్ళైతే, చూడాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ బ్యాక్ పార్ట్ 1 కటింగ్ వీడియో అయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి నచ్చినట్లయితే చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. తీసుకుని న్యూస్ పేపర్కి ఇట్లా ఓపెన్స్ ఉంటుంది కదా, ఒకవైపున ఫోల్డింగ్ ఒకవైపున ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్స్ ఉన్నింది మన వైపుకి పెట్టుకోండి న్యూస్ పేపర్ని. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీనిని తీసుకుని ఈ బ్యాక్ పార్ట్లో చివరన అంటే కింది వైపు ఒక 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసేయాలన్నమాట. 2 ఇంచెస్ పేపర్ని ఫోల్డ్ చేసేయాలి. క్లాత్ మీద అయితే ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ తీసుకోవాలి. చూడండి, ఇలా చివరన నేను 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఎందుకు తక్కువ తీసుకోవాలి అని అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ తగ్గించేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నేను 2 ఇంచెస్ మార్క్ చేశాను కదా, ఈ 2 ఇంచెస్ వరకు పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరైనా ఇలాగే చేయాలి. ఇలా 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ తగ్గించిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. కాబట్టి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనము పేపర్ పైన ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు. ఇలా స్ట్రైట్ పెడితే ఇది స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది అనమాట. స్ట్రైట్ కటింగ్ అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి పెడతారు. ఇది కూడా స్ట్రైట్ అవుతుందండి. ఇలా కూడా పెట్టకూడదు. ఇది కూడా స్ట్రైట్ కటింగ్ అవుతుంది అనమాట. మనం ఏం చేయాలంటే ఇది క్రాస్ అంటే ఇది ఒక కార్నర్ నుంచి ఇలా చూసుకుంటే మనకి క్రాస్ తెలుస్తుంది కదా, కాబట్టి ఇలాగనమాట. ఇలా ముందు మీరు బ్యాక్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని క్రాస్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ఇంచెస్ ఎక్కడికైతే మనం కింది వైపున ఫోల్డ్ చేసామో ఫోల్డ్ చేసిన దగ్గరికే మార్క్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే చుట్టూ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే మార్క్ చేసుకోండి. ఇలా స్కేల్ని పెట్టేసి మార్క్ చేసుకుంటే మార్క్ చేయడం మనకి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలానే మార్క్ చేయండి. ఎక్కువ తక్కువ క్రాస్ అట్లా ఏమి రాకుండా నీట్గా మార్క్ చేయండి. ఆమ్ రౌండ్ దగ్గర మాత్రం ఇలా నార్మల్గా మార్కర్ తోటి మార్క్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకోండి, బ్యాక్ నెక్ని బేస్ చేసుకుంటూ. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వీప్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర ఇక్కడ వచ్చేసరికి మనం లైన్ పొడిగించుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి డీప్గా ఉంటుంది కదా, వెనక నెక్ కిందికి ఉంటుంది, ఫ్రంట్ నెక్ వచ్చేసి పైకి ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా పైకి ఈ ఎడ్జ్ వరకు కూడా పొడిగించుకోవాలి. దానికోసం ఒక స్కేల్ తీసుకుని స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేయండి. మార్క్ చేసేటప్పుడు మీరు స్కేల్ ఇలా క్రాస్గా పెట్టకుండా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకుని మార్క్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేయండి. మనకి మార్కింగ్ అనేది ఇలా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఆమ్ రౌండ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుంది. ఫస్ట్ మనం ఆమ్ రౌండ్కి లోత్ ఎలా మార్క్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఆమ్ రౌండ్కి లోత్ అంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ ఆమ్ రౌండ్ కన్నా కొంచెం ఎక్కువగా అంటే లోపలికి మార్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఒక స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా మీరు మార్క్ చేసుకోండి. ఇలాగా ఒకవేళ మీరు ఇలా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా రాదు అనిపించినప్పుడు టేప్ తీసుకుని మనం బ్యాక్ పార్ట్ ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాం కదా, సేమ్ ఇక్కడ కూడా 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా కిందికి ఇలా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ సైడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడికి ఇలా కలిపేసేయండి. ఇక్కడ మీకు బ్యాక్ ఆమ్ రౌండ్ మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేయండి. 1 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లోత్ అనేది మనం ఈ 1 ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా మార్క్ చేసుకోవాలి. ఎక్కువ తీయాల్సిన అవసరం లేదండి, ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది అనమాట. అలాగే లోతు కూడా మార్క్ చేసేటప్పుడు ఈ లైన్స్ కన్నా కిందికి అయితే రాకూడదు. వస్తే మీకు ఫ్రంట్ టైట్గా వచ్చేసి ముడతలు అట్లా వస్తుందన్నమాట. కాబట్టి లైన్ కన్నా
పైకే ఉండాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడి నుంచి ఇలాగా ఈ రౌండ్స్ అనేటివి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. బాగా బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం కింది వైపున ఎంతైతే మార్క్ చేసున్నామో దీనిని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, ఎంత లూజ్ ఉంది అని చెప్పేసి. ఇక్కడ చూసారా 10.5 ఇంచులు వచ్చిందండి. చూడండి, కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి లూజ్ అనేది 10.5 ఇంచులు వచ్చింది కదా. ఇదే 10.5 ఇంచులు మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ మనం స్కేల్తో పొడిగించుకున్న లైన్ ఉందో ఈ లైన్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. 10.5 ఇంచులు, ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. ఇక్కడ వచ్చేసి నాకు 10.5 ఇంచులు వచ్చిందండి, అంటే ఒక 1/2 ఇంచు పెరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకు పెరిగింది అంటే మనం ఇందాక స్కేల్ పెట్టినప్పుడు కొద్దిగా క్రాస్ పెట్టుంటాం కాబట్టి ఇలా లైన్ అనేది పెరిగింది. ఇప్పుడు మనం కరెక్ట్గా 10.5 ఇంచుల దగ్గరికి డాట్ పెట్టుకుందాం. డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ని ఈ కింది వైపు లైన్కి స్ట్రైట్గా కలిపేసేయాలన్నమాట. చూడండి, ఇలా స్కేల్ తీసుకుని ఈ డాట్కి ఇప్పుడు స్ట్రైట్గా ఇలా ఈ పాయింట్కి కలిపేసేయండి. ఇలా మనం ప్రతిసారి చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా పొరపాట్లు అనేటివి జరగవన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం మన ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ అంటే మీకు నేను కటింగ్ వీడియోలో ఏ మెజర్మెంట్ తీసుకున్నానో బ్లౌజు సేమ్ అదే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ మార్క్ చేసుకోవడం కోసం మీ బ్లౌజ్ యొక్క ఎడమ భాగాన్ని, ఫ్రంట్ పార్ట్ ఎడమ భాగాన్ని తీసుకోండి. ఎడమ భాగం ఏదైనా తీసుకోవచ్చు. ఎడమ భాగం అంటే హుక్స్లు పట్టి ఉండేది తీసుకోవాలన్నమాట, కాజా పట్టి ఉండేది కాదు. ఇప్పుడు పై వైపున షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదలండి. మనకు ఆల్రెడీ ఆది బ్లౌజ్కి షోల్డర్ జాయింట్ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం మార్జిన్ వదలాలన్నమాట. కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలి ఆ తర్వాత ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని నీట్గా ఇలా సర్దండి. ఇలా సర్దుకుని ఏదైతే ఈ నెక్ ఉంటుందో ఈ నెక్ని ఇట్లా లైన్ పైకి వచ్చేలాగా ఇలా పెట్టండి. హుక్స్లు పట్టి ఉన్న వైపుదైతే మీకు కరెక్ట్గా నెక్ వస్తుందండి. ఇలా లైన్ పైకి ఇలా పెడితే మీకు కరెక్ట్గా నెక్ అనేది తెలుస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ నెక్ పాయింట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ నెక్ కన్నా ఒక 1/2 ఇంచు పైకి పెట్టాలి. నెక్ ఎగ్జాక్ట్ దగ్గరికి పెట్టామంటే మనం కుట్టేసరికి నెక్ కిందికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఆది బ్లౌజ్ యొక్క నెక్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టండి కుట్టు కోసం అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఏదైతే ఇక్కడ మనం మార్క్ చేసున్న లైన్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ చేసిన లైన్ ఈ లైన్కి కలిపేసేయాలి. బ్యాక్ నెక్ మార్క్ చేసినప్పుడు వచ్చిన లైన్కి కలిపేయాలన్నమాట. ఈ లైన్ కూడా మీరు ఇలా క్రాస్గా పెడితే మీకు చాలా డిఫరెన్స్ వస్తుందండి. మీరు ప్రతిదీ స్ట్రైట్ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ చేయడం కోసం ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. టేప్ తోటి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇట్లా ఒక డాట్ పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ నెక్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం ఈ లైన్ పైన నుంచి జస్ట్ చిన్న రౌండ్ లాగా ఇవ్వాలి. ఈ లైన్ కన్నా కొంచెం ఇలా బయటకి వెళ్ళేలాగా మార్క్ చేయండి. ఎక్కువ కాదండి, ఎక్కువ వేస్తే మళ్ళీ మీకు నెక్ లూజ్ అయిపోతుంది. లైట్గా ఉన్నట్టు లేనట్టు జస్ట్ లైన్ పక్కనే లైన్ వచ్చేలాగా ఇలా రౌండ్ మార్క్ చేయండి. అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ ఇలా కాస్త ఇలా లోపలికి మార్క్ చేయాలన్నమాట. మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఎలా మార్క్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఫ్రంట్ నెక్ కొలవడం తెలియకపోతే ఫ్రంట్ నెక్ కూడా 5.5 ఇంచులు లేదా 6 ఇంచులు మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ పట్టి, కాజా పట్టి పొడవు చూద్దాము. ఆది బ్లౌజ్ తీసుకోవాల్సి ఉంటుందండి. తీసుకుని ఇక్కడ ఏదైతే మనం నెక్ మార్క్ చేసి ఉన్నాం కదా, చూడండి హుక్స్ పట్టి అయినా తీసుకోవచ్చు, కాజా పట్టి అయినా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనము బ్లౌజ్కి కుట్టేసి ఉంటుంది కాబట్టి మెడ పీసు పైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు 4వ కాజా దగ్గరికి మార్క్ చేసుకోవాలి. 4వ హుక్స్ పట్టి దగ్గరికైనా మార్క్ చేసుకోవచ్చండి, ఏదైనా ఒకటే. ఇక్కడ మనం ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండో చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ చివరన ఈ లైన్ పైన
ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేయండి. ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక హాఫ్ ఇంచే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. దానికోసం ఇక్కడ నేను చిన్న టిప్ చెప్తున్నానండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి అనుకున్నప్పుడు చాలామందికి ఫ్రంట్ పొడవు చూసుకోవడం రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో హుక్స్ పట్టి కాజా పట్టి లైన్, ఈ లైన్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచులు లేదా 3 ఇంచుల దగ్గరికి ఒక డాట్ ఉజ్జాయింపుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు ఈ డాట్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పొడవు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఈ షోల్డర్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని పట్టుకోవాలన్నమాట. ఇలాగా పట్టుకుని ఫ్రంట్ పార్ట్లో మనకి ఆది జాకెట్కి చూడండి, మీరు ఒకసారి మెయిన్ డాట్ ఉంటుంది, ఈ మెయిన్ డాట్ దగ్గరికి కూడా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ నేను 3.5 ఇంచుల దగ్గర డాట్ పెట్టాను కదా, ఈ డాట్ని బేస్ చేసుకుంటూ ఇలా చెక్ చేసుకోండి. ఇలా మరీ ఫ్రంట్ పార్ట్ని లాగితే మీకు ఎంతైనా సాగుతుందండి, క్రాస్ కటింగ్ కాబట్టి లాగకుండా జస్ట్ ఇట్లా ప్లేస్ చేసి ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ మీకు ఎంతైతే వచ్చిందో చూడండి. ఇక్కడ జాయింట్ ఉంది కదా, దీనికన్నా మనకి కుట్టు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలాగా నేను 3.5 ఇంచుల డాట్ని బేస్ చేశాను కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ దగ్గరికి ఇలా జస్ట్ కొంచెంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ మార్క్ చేయండి. బిగినర్స్ అయితే ఒకేసారి మార్క్ చేయాలంటే అందరికీ చేయి తిరగదు కదా, కాబట్టి కొంచెంగా ఇలా చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టుకుంటూ మార్క్ చేసుకోండి. చూసారా మనకి ఎంత మంచిగా వచ్చేసిందో. మీరు డైరెక్ట్గా అది బ్లౌజ్ పొడవు చూడగలము అనుకుంటే నేను పెట్టిన 3.5 ఇంచుల డాట్ పెట్టని అవసరం అయితే ఏం లేదండి. నేను ఇది జస్ట్ నేను మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని జస్ట్ ఇట్లా చిన్న టిప్ అనేది చెప్పానమాట. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బిగినర్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం సరిగ్గా రాదనమాట. ఏం చేస్తుంటారంటే పైన అయితే కరెక్ట్గానే పెడతారు, షోల్డర్ దగ్గర అయితే ఈ కిందకు వచ్చేసరికి ఇలా చివరికంతా చూసుకుంటే తేడా వచ్చేస్తుంది, లేదా ఇలా చూసుకుంటే తేడాగా ఉంటుందన్నమాట. ఇలా ఎక్కడికి పడితే అక్కడ మీరు జరిపి పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఇక్కడ ఒక 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే ఆది బ్లౌజ్కి ఎక్కడ పాయింట్ ఉంటుందో సేమ్ అలానే మీకు పాయింట్ వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి మనం లోతు మార్క్ చేసిన మార్క్ పైన కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని కట్ చేసుకోకూడదు. ఇక్కడ లోతు ఏదైతే మార్క్ చేస్తున్నామో ఈ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు కటింగే కదా అని స్కిప్ చేయొద్దండి. నేను కట్ చేసే విధానం కూడా మీరు చూడండి. నేను మార్క్ చేసినప్పుడు ఏ మార్కింగ్ పైన అయితే మార్క్ చేశానో అదే మార్కింగ్ పైన కట్ చేస్తున్నానా లేదా పక్కన కట్ చేస్తున్నానా అనేది కూడా కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీకు కట్ చేసుకునేది కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. లేదంటే కట్ చేసేటప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసరికి మనము లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న మార్కింగ్ని కట్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ చేసిన మార్కింగ్ కాకుండా ఈ లోతు చేసిన దానిని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్స్ అనేటివి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఈ 2 పీసెస్ని నేను ఒకదానిపైన ఒకటి పెట్టేశాను అనమాట. పెట్టిన తర్వాత ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నేను వివరంగా చూపిస్తాను. ఈ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. 2.5 ఇంచెస్ దగ్గరికి ఇలా ఈ రౌండ్కి కింది వైపున ఒక మార్క్ చేసేయండి. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసేయండి. ఇలాగా ఎవరికైనా ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర కూడా మనం టక్స్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమ్ రౌండ్ తిరిగే చోట చూడండి, ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఈ ఆమ్ రౌండ్ తిరిగే చోట ఈ రౌండ్ సర్కిల్ లాగా ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇది ఆమ్ రౌండ్ దగ్గర మనకి డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ అనమాట. అలాగే ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజాల పట్టీల దగ్గర కరెక్ట్గా మిడిల్లో ఒక డాట్ పెట్టండి. ఈ మిడిల్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకి మార్క్ చేసుకోండి. కింది వైపుకి మనం మార్క్ చేసుకున్న దానిని టక్స్ పెట్టుకోవాలి. డాట్స్ కుట్టేటప్పుడు కూడా ఇదే కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇచ్చేసేయండి.
ఈ టక్స్లు పెట్టిన దగ్గర మనము మామూలుగా క్లాత్తో కట్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్స్ కుట్టుకుంటాం అనమాట. అలాగే మీరు బిగినర్స్ కాబట్టి మీ ఆది బ్లౌజ్కి ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయి అనేది కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీకు కటింగ్ కూడా నేను ఇక్కడ చేసే ప్రతి మార్కింగ్ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ టక్స్లా ఇస్తున్నాను అనేది కూడా మీరు కొంచెం చూడండి. ఇలాగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కోసం మనము బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంతైతే పెట్టుకొని ఉన్నామో అంతే తీసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్. మీకు బ్యాక్ పార్ట్ కట్ చేసిన వీడియో చూసినా అర్థమవుతుందండి. ఇలా చూడండి, ఖర్చు మార్కింగ్తో పని లేకుండా ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇక్కడ మనకి 9 ఇంచులు వచ్చింది కదా, ఈ 9 ఇంచులని మనం షేప్ బెల్ట్ లూజ్గా తీసుకోవాలన్నమాట. ఖర్చులతో మనకు పని లేదండి. షేప్ బెల్ట్కి ఖర్చు తీయనవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి డాట్ వస్తుంది కాబట్టి. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట, మనకి ఖర్చు కోసం కావాలి కదా అని చెప్పేసి. ఫ్రంట్ పార్ట్లో మనం ఇట్లా మెయిన్ డాట్ కుట్టేసరికి క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా, అప్పుడు మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మనం ఖర్చు కోసం పెట్టుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రాగా షేప్ బెల్ట్కి అయితే తీయనవసరం లేదు. ఎగ్జాక్ట్గా మనం ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ ఎంతైతే మార్క్ చేసుకుంటామో అంతే షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలి. ఖర్చు అయితే అస్సలు తీయనవసరం లేదు. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూస్తున్నాము. ఇప్పుడు షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 9 ఇంచెస్ అని చెప్పాను కదా, ఆ 9 ఇంచెస్ని ఒక మార్క్ చేసుకుందాం. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మీరు కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, కానీ 9 ఇంచెస్కి అయితే తక్కువ తీసుకోకండి. అంటే మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ కన్నా తక్కువగా అయితే తీయకండి. ఇక నేను 9 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేశాను కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒకవైపున 3.25 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఈ డాట్ దగ్గర నుంచి 3.25 ఇంచులు. ఇది మనకి ఈ 3.25 ఇంచులు అనేది హుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అటువైపు వస్తుంది అనమాట. ఫ్రంట్ వైపు 3.25 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకునే విధంగా స్ట్రైట్ లైన్ వేసేయండి. అలాగే రెండవ చివరన వచ్చేసరికి 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి. ఒక చివరన 3.25 ఇంచులు, రెండవ చివరన వచ్చేసరికి 3 ఇంచులు. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో 2.25 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. 2.25 ఇంచులు, క్వార్టర్లెస్ 3 అనమాట. మార్క్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా 2.25 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది వస్తుంది. ఒకేసారి కలిపేయకుండా ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ షేప్ బెల్ట్ రౌండ్ కూడా మార్క్ చేయండి. చాలామంది బిగినర్స్కి ఈ షేప్ బెల్ట్ రౌండ్ కూడా సరిగ్గా రాదు, కాబట్టి మీరు 1కి 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు వస్తుంది. ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం 3.25 ఇంచులు పెట్టుకున్న వైపు గుర్తుండడం కోసం జస్ట్ ఇట్లా ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాము. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా 3.25 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోండి. కుట్టుకునేటప్పుడు అయితే గుర్తుండడం కోసం. మనం పేపర్ కుట్టాం కదా అని వదిలేకండి. మీరు ఇలా పేపర్ కటింగ్ అప్పుడే కూడా మీరు అలవాటు చేసుకోవాలన్నమాట, ఎక్కడెక్కడ టక్స్లు ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం చూడండి, మీకు ఇక్కడ ఒకసారి నేను చూపిస్తాను. మనం ఇలా చూసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ కన్నా షేప్ బెల్ట్ అనేది చాలా తక్కువగా తెలుస్తుంది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. కానీ ఇక్కడ మనం మెయిన్ డాట్ ఇలా కుట్టేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది అనమాట. దగ్గర 3 ఇంచెస్ క్లాత్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ. చూడండి, ఇలా డాట్ కుట్టినప్పుడు చూసారా ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇది కొంచెం గమనించాలి. చాలామంది నన్ను ఈ డౌట్ అడుగుతున్నారండి, ఫ్రంట్ పార్ట్ కన్నా షేప్ బెల్ట్ అనేది తక్కువగా వస్తుంది అని అడుగుతున్నారు. కట్ చేసినప్పుడు అయితే తక్కువగానే ఉంటుంది, స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ డాట్ కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 9 ఇంచెస్ పొడవు ఉండేలాగా తీసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ నేను మీకు హుక్స్ పట్టి చూపిస్తున్నాను. హుక్స్ పట్టి యొక్క విడ్త్ వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. హుక్స్ పట్టి కాజా పట్టి అనేది మనం స్ట్రైట్గానే తీసుకోవాలి. 9 ఇంచెస్ పొడవు 1.5 ఇంచులు విడ్త్ అనమాట. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టి కట్ చేద్దాం. కాజా పట్టి కూడా సేమ్ 9 ఇంచెస్ హైట్ ఉండేలాగే తీసుకోండి. అలాగే విడ్త్ వచ్చేసి 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 ఇంచులే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసుకుని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట.
మీరు కటింగ్ కూడా ఖచ్చితంగా 1కి 2-3 సార్లు కట్ చేయండి. మీకు బాగా పేపర్ కటింగ్ అర్థమైంది అన్న తర్వాతే బ్లౌజ్ క్లాత్ పైన ట్రై చేయండి. డైరెక్ట్గా బ్లౌజ్ క్లాత్ పైన కూడా ట్రై చేయొద్దు, వేస్ట్ క్లాత్ పైన ట్రై చేయండి కటింగ్ అలవాటు అయ్యే వరకు. నేను స్టార్టింగ్ మొత్తం బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ఇప్పుడు మెడపీసులు కట్ చేద్దాం. మెడపీసుల కోసం స్ట్రైట్ తీయకూడదు, క్రాస్గా తీయాలి. మీకు స్ట్రైట్కి క్రాస్కి తేడా తెలుస్తుంది కదా, న్యూస్ పేపర్ పైన అయితే మనకి రైటింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. అలాగే విడ్త్ వచ్చేసి మనకు ఒక స్కేల్ ఎంత విడ్త్ అయితే ఉంటుందో అంత మార్క్ చేసుకోండి, లేదా 1.5 ఇంచులు మెడపీసుల కోసం విడ్త్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీసులు ఇన్నే పడతాయి అని ఏమి ఉండదు, ఒక 3-4 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ చేసుకున్న వాటిపైన కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కైనా మెడపీసులు అనేటివి మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి వచ్చేసరికి స్ట్రైట్గా కట్ చేసుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు సరిగా రాదనమాట. కాబట్టి మనం పేపర్ పైన కట్ చేసినా కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకోవడమే అలవాటు చేసుకుంటే మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో అర్థం అవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మీకు ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలాగా మెడపీసులు కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. అలాగే ఇది ఫ్రంట్ పార్ట్. మీరు బ్యాక్ పార్ట్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హుక్స్ పట్టి, కాజా పట్టి. మీకు హ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, పార్ట్ 3లో చూపిస్తాను. ఇవి మెడపీసులు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.